పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకి నా విద్యార్థులకు స్వాగతం. ఈ రోజున చాలామంది పిల్లలు అడుగుతున్నారు, ఆత్రేయ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ముందు ఈ దర్శకుడు స్వరూప్కి కథకి కథనానికి కంటే అతని ధైర్యానికి నేను 100కి 100 మార్కులు వేస్తున్నాను. దేంటి సార్ ఎందుకు వేస్తున్నామంటే, ఒక్క లవ్ సీన్ లేదు, ఒక్క కామెడీ సీన్ లేదు, కానీ సినిమాని అద్భుతమైన విజయవంతం సినిమాగా అతను మరల్చాడు. కాబట్టి అతనికి 100కి 100 మార్కులు అందుకు. స్క్రీన్ ప్లేలో పోలిశెట్టి నవీన్ ఇందులో హీరో కూడా కూర్చున్నాడు. ఆయన కూడా కొంత భాగం చెందుతుంది ఈ సక్సెస్లో. ఏంటండి నారమ్స్ దాటాడు అన్నారు కదా, ఏంటంటే ఎలియనేషన్ అని ఒక థియరీ ఉంటుందండి. అది బ్రెక్ట్ అని ఆయన సృష్టించాడు. జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్ టైం అప్పుడు ఆ యుద్ధానికి సంబంధించిన నాటకాలు ఆడుతున్నప్పుడు థియేటర్లో వాళ్ళ మనుషులు చనిపోతున్న దృశ్యాలు చూసి కొంతమంది అలా గుండెకి చనిపోవటం అతను గమనించి, ఇది కరెక్ట్ కాదు, ఒకే రసంతో కథ రాయకూడదు, నాటకం రాయకూడదు, నవల రాయకూడదు, ఏది రాయకూడదు, దానిలో చిన్న భావ విచ్చిత్తి, రస విచ్చిత్తి ఉండాలి, బ్రేక్ చేయాలి, ఆ మూడ్ని బ్రేక్ చేయాలి అనేటువంటిది. ఇవాళ కాదండి, కేవీ రెడ్డి గారి రోజుల నుంచి కూడా ఆ స్కూలు మూడ్ బ్రేక్ చేయాలనే స్కూల్ ఉంది. ఇతను అసలు ఆ స్కూల్ని, ఎలినేషన్ థియరీని ఫాలో అవ్వకుండా డైరెక్ట్ తను ఏం చెప్పదలుచుకున్నాడో A to Z అది చెప్పి విజయవంతం అయ్యాడు. నెంబర్ 1. నెంబర్ 2, కథాబీజము అని నేను పాఠాలు చెప్పేప్పుడు మీకు ఒక మాట చెప్తా ఉంటా. ఎక్కడన్నా ఒక వార్త విన్నా, ఒక వార్త చూసినా, ఒక వార్త చదివినా మన మస్తిష్కంలోకి, అంటే మన బుర్రలోకి, మన మెదడులోకి తళుక్కుమని ఒక ఆలోచన వస్తుంది, దీని మీద కథ రాస్తే అని. ఫ్లాష్ ఆఫ్ ఎన్ ఐడియా అంటాను దాన్ని. ఆ ఫ్లాష్ ఆఫ్ ఎన్ ఐడియా ఇతనికి సొంతంగా రాలేదు. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందనేది వాళ్ళు చెప్పలా, కానీ మనకు చూపించారు. ఎక్కడి నుంచి చూపించారు? ఎండ్ టైటిల్స్ మీరు లేచి వెళ్లకుండా చూసిన వాళ్ళు ఉంటే అలా స్క్రోలింగ్ అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఆంగ్ల పత్రికల్లో రైల్వే బ్రిడ్జ్ ట్రాకుల పక్కన పడవేయబడిన అన్ఐడెంటిఫైడ్ బాడీసు, దాని గురించిన వార్తలు, వాళ్ళ వేలిముద్రలు వాడారు కొంతమందికి అనేటువంటి వార్తలు. ఈ షాట్లు కనుక అతను ముందేస్తే సినిమాకి ఇంట్రెస్ట్ లేదండి, చచ్చిపోయేది సినిమా. అందుకని అతను ఏం చేశాడంటే లాస్ట్లో వేసాడండి. ఎందుకని? అసలు ఎందుకు ఇది జరుగుతుంది అనే ఒక ఉత్కంఠ, ఆ ఉత్కంఠతోనే మొత్తం సినిమా అంతా నడిపాడు. ఏం జరుగుతుంది, మనం ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తూ ఉంటాను మీకు నేను. ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం జరిగిందని అది వస్తూ ఉంటుందండి. ఇది 2. 3వ పాయింట్, కథ యాక్చువల్గా అతను పాత్ర పరిచయం చేసి ఫోన్ వచ్చి ఏం జరిగిందో చెప్పకుండా ఊరు బయలుదేరాడని చెప్పి, ఆ మధ్యలో ఇతను ఒక ప్రైవేట్ డిటెక్టివ్ అని FBI అని పెట్టుకుని తను ఇదవుతున్నాడని చెప్పి అతని గురించి అతన్ని అంతా ఒక ఎంటర్టైన్మెంట్తో అతన్ని చూపించేసేసి టక్మన్ కట్ చేస్తే ఆ మావయ్య దగ్గర, అదేంటి మావయ్య నేను రాకుండా అమ్మ శవాన్ని ఎలా దహనం చేశారు అనగానే తెలియకుండా నాకు అది ప్లాట్ పాయింట్ ఏమో అనిపించిందండి. కరెక్టే, అది ప్లాట్ పాయింటే, కానీ దాన్ని ప్లాట్ పాయింట్ లాగా అక్కడి నుంచి డైరెక్ట్ చేయలే. అతను చేసి ఉంటే ఇంత దూరం వెళ్లకుండానే కథ ముగిసిపోతుందండి. అందుకని మళ్ళీ వెళ్ళిపోతే
ఆ క్రైమ్ రిపోర్టర్ మళ్ళీ ఫోన్ చేసి నువ్వు దీని మీద ఇన్వెస్టిగేట్ చేద్దు కానీ రారా, ఈ మధ్య మా పక్కన ఈ రైలు పక్కన చాలా అనాథ శవాలు దొరుకుతున్నాయి, ఏంటో అర్థం కావట్లేదు అని పిలిస్తే అక్కడికి వెళ్ళి చూడటానికి వెళ్ళి వరుస పెట్టి అక్కడి నుంచి కథలో ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుంటా ఎవరైతే ఈ చేస్తున్నారని అనుకున్నారో వాళ్ళు కూడా దీనిలో బాధితులే అని చూపించి ఆ 2 పాత్రలు ముగిసిపోయి ఆ 3వ పాత్ర దొరకలేదు, ఆ 3వ వసుధ అనే పాత్ర దొరకలేదు, మిగతా 2 దొరికారు. వీళ్ళిద్దరూ దొరికిన వాళ్ళు చనిపోతే ఆ చావులు వీళ్ళ మీద వేసి ఇతను హీరో అరెస్ట్ అయ్యే పరిస్థితికి తీసుకెళ్తే క్రైసిస్ క్రియేట్ చేశాడు. ఇంక ఇతనే జైల్లో ఉన్నాడు. ఎలా అంటే లక్కీగా ఆ శవం దగ్గర ఇతను కనపడిన వాళ్ళు ఏదైతే రాశారో ఆ శవం చచ్చిపోయిన టైము ఆ టైంకి అతను సెల్లో ఉన్నాడు, ఇక్కడ లేడు అని చెప్పి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసుకున్నాడండి. అలా వెళుతున్నాడు. ఈ వెళుతూ ఎన్నో శవాలు అయిపోయినాక ఇతన్ని ఎంతమంది చీట్ చేస్తున్నారు అనేది మన్నే ఎక్కువ దిస్ డైరెక్టర్ ఫాలోడ్. నాకు తెలిసి ఈయన ఏం ఫాలో అయ్యాడంటేనండి, చీటింగ్ స్క్రీన్ ప్లే ఎక్కువ ఫాలో అయ్యాడు. ఇలా ఈ ప్రయత్నాల్లో ఇతన్ని 2 చీట్ చేస్తారు. ఒకడు జైల్లోకి వచ్చి నా కూతురు కనిపించట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, నన్ను అరెస్ట్ చేశారని అతను ఏ ఫోటో అయితే చూపించాడో ఆ ఫోటో అమ్మాయిని పట్టుకుంటాడు. కానీ ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కదా, ఆ అమ్మాయి తమిళ అమ్మాయి దొరికాడు. మళ్ళీ తర్వాత నా బిడ్డ శవం అని ఇక్కడ టాటూ ఉందని చెప్పి చూపించి ఇంకో మనిషి వస్తాడు, అది కూడా చీటింగ్ అని మళ్ళీ చెప్పాడు. సో హీ ఫాలోడ్ చీటింగ్ స్క్రీన్ ప్లే. ఎందుకంటే అంత తప్పి అతనికి ఆశ్రయం లేదు. ఏ మాత్రం ఇతను చీటింగ్ స్క్రీన్ ప్లేలో వెళ్ళకపోయినా అసలు అతను ఏదైతే దాచి లాస్ట్లో మనకి కంచరపాలెంలో కనుక 4 ఒక్కళ్ళే అని థ్రిల్లింగ్ ఎలా చెప్పాడో అలా చెప్పి ఇవన్నీ ఇందుకు జరుగుతున్నాయని చాలా సింపుల్ కేసు అండి. ఇందుకు జరుగుతున్నాయి అవన్నీ మర్డర్లే కాదు, అవన్నీ న్యాచురల్ డెత్లని. సరే, ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ అదంతా తెలుస్తుంది కాబట్టి నేను ఆ కథ చెప్పనని చెప్పి అలాగే అమ్మ కూడా అయిందన్న భయంతో ఆ మామయ్య దగ్గరికి వెళ్తే అతను కూడా ఒప్పుకొని, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే రిగర్ మార్టిస్కి గురైపోతే ఈ శవాలు పనికి రాకుండా పోతే అక్కడ, అందుకని వెంటనే దహనం చేయాలని కాశీకి తీసుకెళ్తున్నారని చెప్పాడు. మీరు దాంట్లో చూసి ఉంటారు. అలా చేశారని అతను కూడా చెప్పాడు. చివరికి వాళ్ళని ఎవరైతే ఉందో దాన్ని ఎలా అయితే ఒక కామెడీ డిటెక్టివ్గా స్టార్ట్ అయ్యి అతను హీరోయిక్గా తన ఆపరేషన్ సక్సెస్ పూర్తి చేశాడు. వాళ్ళని అరెస్ట్ చేయించాడు. సినిమా ఆడేసింది. కానీ దీనికి కొన్ని 11th అవర్లు నా మనసుకు అనిపించినాయి. అంటే ఇలా చేసి ఉంటే ఇంకొంచెం ఏమన్నా ఇదయ్యి ఉండేదా అని. ఏంటంటే ఒకటి, అమ్మ కూడా ఇలా చనిపోలేదు కదా అని మళ్ళీ వెళ్ళి మామయ్య దగ్గరికి వెళ్ళి అడగటం అనే దాని బదులు ఈ మొత్తం తడ దగ్గర నుంచి ఇక్కడ లోపు ఎన్ని శవాలు పడినాయి అంటే మొత్తం అవన్నీ తీసి ఆ 52 బాడీసు అవన్నీ వాళ్ళ వివరాలు అన్నీ వస్తూ ఉంటాయండి, ఏదో ఆ బొమ్మలు అవన్నీ. అందులో కనుక హీరో తల్లి శవాన్ని చూసి ఉంటే అది ఎక్కడ పడేశారని, ఆ తర్వాత క్లైమాక్స్లో ఒక సమాధి దగ్గర ఏడుస్తా వాడు డిటెక్టివ్రా వీడు కొడుకురా అని మాట్లాడతాడు. అది నిజంగా తల్లి ఎక్కడ క్రిమేట్ చేశారో వాళ్ళు అక్కడ గనక పతిపెట్టిన చోటకి అతను వెళ్ళి ఉంటే తల్లిది అలా అందులో ఆ వరుసలో నేను అనుకున్నా ఇప్పుడు తల్లి సేవ ఇతను చూస్తాడు అని ఊహించింది రాలా. కామ్గా వెళ్ళిపోయి మళ్ళీ మామయ్యని అడగాల్సి వచ్చింది. మామయ్య నువ్వు కూడా మా అమ్మని ఎలా ఏమన్నా ఇచ్చావా, కాశీ వెళ్ళటానికి ఇచ్చావా అని అడిగితే అవునని ఆయన అంగీకరిస్తే ఏడ్చేస్తాడు. అలా కాకుండా ఈ 51 శవాలో ఈ వరుసలో అది కనుక దొరికింటే ఆత్మకు హత్తుకునే ఒక అంశం సినిమా మధ్యలో వచ్చేది అని అనిపించింది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పోలీసులు వెంటనే కేసును మూసేయడానికి చూస్తూ ఉంటారండి, క్లోజ్ చేసేయడానికి చూస్తూ ఉంటారు.
ఇతన్ని అలాగే అరెస్ట్ చేస్తారు. ఏంటంటే ఆ ప్లేస్లో దొరికాడయ్యా, సెక్షన్ ఏం చెప్తుంది, అనుమానితుల్లో మొదట డాడే మూసేయండి అంటాడు. అది మళ్ళీ ఒక క్రైసిస్ని, సెకండ్ క్రైసిస్ని ఇక్కడ క్రియేట్ చేశాడండి. ఇతను ఆ రూములో ఎతుకుతా అంటే ఆ పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. ఇతను పూర్తి చేసే లోపే, తన ఆపరేషన్ పూర్తి చేసే లోపే అతను పట్టుకుంటాడా అనేటువంటి ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి, దొరికిపోతే ఇన్నాళ్ళు ఇతను పడిన కష్టం అంతా ఆగిపోతుంది, బయటికి రాదు, ఆ వసుధ అనే అమ్మాయిని ఇతను పట్టుకోలేడు అనే భయాన్ని మనకు పెడుతూ ఆ పోలీస్ ఆఫీసర్ జీపులో వస్తున్నటువంటి ఒక క్రైసిస్ టు రెజల్యూషన్ పాయింట్ని తీసుకొచ్చాడండి. అక్కడ అద్భుతంగా ఉంటుంది. అయితే ఇతను తప్పుకున్నాడు, అతను వచ్చాడు, తీసి చూసేసరికి ఇతను అప్పటికే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అని రిలాక్స్ చేశాడండి. రిలాక్స్ చేయకుండా వీడు ఎక్కడికి వెళ్ళాడు, వీడి సెల్ ఎక్కడ ఉందిరా, వీడి సెల్ పలానా చోట రాజస్థాన్లో మోగుతుందండి, పదరా అక్కడికి అని అక్కడికి కూడా వచ్చేస్తే ఊరికే అనిపించింది. ఎందుకంటే మన పోలీసులు, ఇక్కడ పోలీసులు అక్కడికి రాజస్థాన్ వెళ్ళగలిగింది, అతను రాగలడు కదా రాజస్థాన్కి. వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అని అందాం అనుకున్నప్పుడు హీ మస్ట్ బి ఫూల్డ్. అక్కడ ఒక మాట, సార్ మీరు పోలీస్, మీకు దండం పెడతాను, కానీ ఎవడో ఒకటి దొరికినాడిని తీసి సెల్లో ఇసిరేసి కేసులు క్లోజ్ చేయబాకండి సార్ అని కనుక చెప్పుంటే ఒక అద్భుతమైన మెసేజ్ ఆ పోలీస్ పాత్ర ద్వారా ఈ హీరో చెప్పినట్టుగా వెళ్ళి ఉండేదండి. ఇది రెండోదండి. 3 అద్భుతమైన అంశం ఒకటి వదిలేయబడిందండి. అదేంటంటే, వసుధ అనే అమ్మాయి మీ తాలూకు వాళ్ళ శవాలని ఏదో కాశీ తీసుకెళ్ళి అక్కడ ఏదో చేస్తామని చెప్పి తీసుకుని మధ్యలో పారేస్తాను. పారేసే లోపు ఆమె వీళ్ళ వేలుముద్రలు తీసుకుంటాను. ఈ వేలుముద్రలు సైంటిఫిక్గా తీసుకుని ఏం చేస్తుంది, కొంతమంది హత్యలు చేసే వాళ్ళకి, మర్డర్స్కి ఆ వేలుముద్రలు అందిస్తే వాళ్ళు చేసిన మర్డర్ జరిగిన చోట ఈ ఏలుముద్రలు పెట్టేసి తప్పించుకుంటున్నారు. ఈ న్యూస్ కూడా రోలింగ్ టైటిల్స్లో ఆ పేపర్లో చూపించాడు డైరెక్టర్. సో అలా పారేస్తున్నాను అన్నప్పుడు, ఇతను సాధించాడు అన్నప్పుడు ఏమి సాధించాడు, ఇది మాత్రం ఆ శవాలు ఎందుకు పడి ఉంటున్నాయి, ఈ శవాలు ఎందుకు ఉపయోగపడుతున్నాడని చేశాడు. కానీ దీని వెనకాల అసలు రాకెట్ ఉందండి. అంటే సచ్చిన శవాలతో వ్యాపారం చేసుకున్న వాళ్ళకంటే మనుషుల్ని శవాలు చేస్తున్న వాళ్ళు చాలా దుర్మార్గులు. అది గనక ఎండింగ్ గనక ఏదన్నా ఆలోచించి అద్భుతంగా చేసి వాళ్ళని, ఆ ర్యాకెట్నే కనుక పట్టించేయగలిగి ఉంటే ఈ సినిమా సెకండ్ లెవెల్ అంటామండి. ఇప్పుడున్న లెవెల్ కంటే సెకండ్ లెవెల్కి వెళ్ళి ఉండేది. అలాగే రిపీటెడ్ సీన్లు కొన్ని ఉన్నాయి. వాటి బదులు ఈ అబ్బాయికి అమ్మాయికి మధ్య చిన్న కెమిస్ట్రీ వర్కౌట్ చేసుకుంటే ఈజీగా సెకండ్ లెవెల్కి వెళ్ళి ఉండేది. ఆ సీన్లే, ఉన్న సీన్లే కొంచెం ఓపెనింగ్లో ఎలా అయితే ఎంటర్టైన్మెంట్తో చేసుకున్నారో అలా డ్రై అయిపోనివ్వకుండా ఆ ఎంటర్టైన్మెంట్ని అలాగే కనుక తీసుకువెళ్ళి ఉంటే సెకండ్ లెవెల్ దాటి ఉండేది. ఎనివే, ఈ సినిమాని తీసినటువంటి నిర్మాతలకి, ఈ సినిమా రాసిన వాళ్ళకి, ఈ సినిమా దర్శకత్వం వహించిన స్వరూప్కి నేను ఒక సీనియర్ రైటర్గా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నువ్వు నమ్మిన దాన్ని నువ్వు గనక సెల్యులాయిడ్ మీదకి తీసుకొస్తే అది అప్పుడు జనం నిన్ను మోసం చేయరు, నువ్వు బయటపడతావు అని ఒకటి నమ్ముతామండి ఇండస్ట్రీలో. మనం నమ్మింది వాళ్ళకి అర్థమయ్యేలాగా తీయగలగాలి. అది మాత్రం అతను అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. ఉత్కంఠభరితంగా తీశాడు. ఎక్కడ కూడా తలదిప్పాడు. చూస్తే ఏ ఫ్రేమ్ వెళ్ళిపోతే మళ్ళీ ఈ కథలో మనం ఏం మర్చిపోతామని. అలాగే ఇందాక చెప్పడం మర్చిపోయే, చీటింగ్ స్క్రీన్ ప్లేలో భాగంగా ఇంకొక డిటెక్టివ్ని కూడా తీసుకొస్తాడండి, బెంగళూరు నుంచి దింపుతాడు. అతను FBI అంటాడు ఇతలాగా. అది మనని చీట్ చేశాడు అక్కడ కూడా. ఇందాక 2 పాత్రలు చెప్పా, ఇది కూడా 3వ పాత్ర. ఇంకొక డిటెక్టివ్ కూడా 3వ పాత్ర. 3 పాత్రల ద్వారా చీటింగ్ చేసుకుంటా వెళ్ళి చీటింగ్ స్క్రీన్ ప్లేలో అసలు నిజాన్ని బయటకు రాగానే ఒరిజినల్ క్యారెక్టర్స్ బతుకు తెరువు కోసం చేసిన వాళ్ళు హార్ట్ టచింగ్గా తీసుకొచ్చి అమ్మ ఇంత దారుణం జరుగుతుందా అని ఒక అద్భుతంగా సినిమాని ఎండ్ చేశాడు. వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఇలాగే మంచి మంచి సినిమాలు సెకండ్ లెవెల్కి వెళ్ళటానికి ప్రయత్నం చేయమని కోరుకుంటూ సెలవు.
Wow.